ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని 9 గుండె పగిలే నిజాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సింహరాశి వారి మనసులో దాగి ఉన్న 9 గుండె పగిలే నిజాల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. బయటకు చూస్తే సింహరాశివారు చాలా ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం కలవారు, అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. కాని లోపల మాత్రం ఎవరికీ తెలియని బాధలు, అనుభవాలు, మనసు తడబడే క్షణాలు కూడా వారి జీవితంలో ఉంటాయి. సింహరాశివారి గురించి ఎవరికీ తెలియని ఒక నిజం ఏంటంటే, వెలుతురు వెనక దాగిన బాధ. సింహరాశివారు ఎప్పుడూ కూడా అందరి దృష్టిలో ఉండటాన్ని ఇష్టపడతారు. వారికి స్పాట్ లైట్ అంటే చాలా ఇష్టం. స్టేజ్ మీదైనా, జీవితంలో అయినా సరే ఎప్పుడూ కూడా అందరి దృష్టిలో ఉండటానికి ఇష్టపడతారు. కాని ఈ వెలుతురుకి వెనక ఒక లోతైన భయం ఉంటుంది. వారిలా అనుకుంటారు, నేను బలంగా కనిపించకపోతే ఎవరు నన్ను గౌరవిస్తారు అనే భావనను కలిగి ఉంటారు. నేను నవ్వుతూ లేకపోతే ఎవరైనా నన్ను ప్రేమిస్తారా అనే అనుమానం సింహరాశి వ్యక్తుల్లో చాలా ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా నవ్వుతూ చలాకీగా, ధైర్యంగా ఎదుటి వ్యక్తులకి కనిపిస్తారు. కాని అంతరంగం లోపల మాత్రం ఒంటరిగా చాలాసార్లు కన్నీళ్లు తుడుచుకుంటారు. అలాగే సింహరాశి వారి గురించినటువంటి మరొక నిజం ఏంటంటే, ప్రేమలో గర్వం కంటే ఎక్కువ బాధ వారికి ఉంటుంది. సింహరాశివారు ప్రేమలో చాలా సీరియస్ గా ఉంటారు. ప్రేమిస్తే వారు మనసుతో ప్రేమిస్తారు. వారి దృష్టిలో ప్రేమ అంటే ఒక ఆరాధన. కాని ప్రేమలో ఏదైనా తప్పు జరిగితే, అలాగే వారిని నిరాకరిస్తే లేదా మోసం చేస్తే బయటకు నవ్వినట్లుగా కనిపించినా మనసు మాత్రం ముక్కలైపోతుంది. నన్నెందుకు ఆ వ్యక్తి వదిలేశారు, నేనేం తక్కువ చేశాను అని మనసులో మాతన పడుతూ ఉంటారు. ఇది సింహరాశివారికి ప్రేమ గురించినటువంటి ఒక నిజం అని చెప్పుకోవాలి. అలాగే సింహరాశివారు చిన్నప్పటినుండే నాయకులు, కాని ఒత్తిడితో కూడిన జీవితాన్ని కలిగి ఉంటారు. చిన్నప్పటినుండే సింహరాశివారు లీడర్షిప్ మైండ్ సెట్ ని కలిగి ఉంటారు. స్కూల్లో కాని, ఫ్రెండ్స్ గ్రూపుల్లో కాని ఎక్కడైనా సరే ప్రతీదీ నేను చేస్తా అని ముందుకు వస్తారు. వారికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. కాని అదే సమయంలో వారిపైన ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా అందరి ముందు పర్ఫెక్ట్ గా కనిపించాలని భావిస్తారు. అలా కాకపోతే తాము విఫలమయ్యామని వారు బాధపడుతూ ఉంటారు. వారికి లీడర్షిప్ గిఫ్ట్ అయినా కాని దాని వెనక చాలా బాధ దాగి ఉంటుంది. అలాగే సింహరాశి వారికి ప్రశంసలు కావాలి కాని తప్పుగా అర్థం చేసుకోవద్దు. సింహరాశి వారికి ఒక మంచి మాట అంటే ప్రపంచమే. వారిని నిజాయితీగా ప్రశంసిస్తే వారు మీకోసం ఏదైనా చేస్తారు. కాని ఒక చిన్న విమర్శ లేదా ఒక చిన్న నిర్లక్ష్యం వారి మనసులో పెద్ద గాయాన్ని రేపుతుంది. బయటికి వారు బాధపడుతున్నట్లుగా కనిపించకపోయినా సరే లోపల మాత్రం ఈ విషయంపై చాలా బాధపడుతూ ఉంటారు. ఎవరైనా వీరిని విమర్శిస్తే, నిర్లక్ష్యం చేస్తే సింహరాశివారు అస్సలు తట్టుకోలేరు. వారిని అర్థం చేసుకుని మాట్లాడితే మాత్రం వారి హృదయంలో ప్రేమ ఎప్పటికీ మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అలాగే సింహరాశి వ్యక్తులు బలమైన వ్యక్తులాగా కనిపించినా సరే మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. బయటికి సింహరాశివారు సింహంలాగా కనిపిస్తారు. బలంగా, ధైర్యంగా, అందరికీ ఆదర్శంలాగా ఉంటారు. కాని వారి మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. వారికి ఎవరో తప్పుడు మాట చెబితే లేదా ద్రోహం చేస్తే అది వారిని లోపల నుండి కూలగొడుతుంది. వారు బయటికి నవ్వుతూ కనిపిస్తారు. కాని ఆ మాటను ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. కాబట్టి ద్రోహాన్ని, అలాగే తప్పుడు మాటలను, ద్రోహం చేసేవారిని వీరు ఎప్పుడూ క్షమించలేరు. మనసులో ఆ విషయంపై చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే బాధను దాచే శక్తిని కూడా కలిగి ఉంటారు. కాని అంతరంగంలో చాలా గాయాలు విరికి ఉంటాయి. ఎప్పుడైనా సరే బయటికి మాత్రం నేను బాగున్నాను అని చెబుతారు. కాని నిజంగా బాగోలేని సమయంలో కూడా వీరు బయటికి ఆ మాటే చెబుతారు. ఎందుకంటే వాళ్ళకి ఒక నియమం ఉంటుంది, ఎవరూ నా బలహీనతను చూడకూడదు అని. అందుకే వారు బాధను మనసులోనే దాచుకుంటారు. నవ్వుతూ బయటి వ్యక్తులకి కనిపిస్తారు. కాని రాత్రుళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బాధను గుర్తు చేసుకుని ఎంతో మదనపడుతూ ఉంటారు. అలాగే సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కాని వెనక మాత్రం అసురక్షిత భావన ఉంటుంది. సింహరాశివారు ఎప్పుడూ కూడా నాకు నమ్మకం ఉంది అంటారు. ఇది నిజం కూడా. కాని కొన్నిసార్లు ఆ నమ్మకం కూడా ఒక కవచం మాత్రమే. వారి మనసు లోపల మాత్రం నేను ఈ విషయానికి సరిపోతున్నానా అనే సందేహం ఉంటుంది. ఎవరైనా వారికి దూరమైతే బయటికి ఎవరికీ చెప్పుకోలేరు. కాని లోపల మాత్రం మానసికంగా ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. అందుకే వారిని నమ్మండి, ప్రోత్సహించండి. ఒకవేళ మీ జీవితంలో సింహరాశి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారిని నమ్మండి, ప్రోత్సహించండి. వారికి మీరు ఉన్నారని భరోసా ఇస్తే
వారు బలంగా నిలబడగలుగుతారు. ఒకవేళ మీ జీవితంలో సింహరాశి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారిపైన నిర్లక్ష్యాన్ని చూపకండి, ప్రోత్సహించండి, నమ్మండి. అలాగే ఈ సింహరాశి వ్యక్తులు ప్రేమను పెద్దగా చూపిస్తారు కానీ లోపల మాత్రం చాలా లోతుగా భావిస్తారు. సింహరాశి వారు ప్రేమను బయటికి చాలా అద్భుతంగా చూపిస్తారు. గిఫ్ట్స్ కానీ, సర్ప్రైజ్లు కానీ, పెద్ద పెద్ద మాటలు కాని ఈ విధంగా బయటి వ్యక్తిపై ప్రేమను వ్యక్తపరుస్తారు. కాని వారి ప్రేమ లోపల నిజమైన భావన చాలా లోతుగా ఉంటుంది. వారు ప్రేమించిన వ్యక్తిని గౌరవిస్తారు, రక్షిస్తారు, మన్నిస్తారు. అందుకే ఎవరైనా సరే వారిని వదిలేసినా లేదా మోసం చేసినా వారి మనస్సు ముక్కలవుతుంది. కాని ఆ గాయం ఎవరికీ బయటికి కనిపించకుండా జాగ్రత్త పడతారు. అలాగే ఒంటరిగా బాధపడే సింహం లాంటి వ్యక్తిత్వం ఈ సింహరాశి వ్యక్తులకి ఉంటుంది. సింహరాశి వారు ఎప్పుడూ కూడా బయటి వ్యక్తుల దృష్టిలో వారి యొక్క బాధను వ్యక్తపరుచుకోవాలి అనుకోరు. వారిని ఎవరైనా గాయపరిస్తే లేదా అవమానిస్తే లేదా నిర్లక్ష్యం చేస్తే ఎప్పటికీ కూడా ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఆ బాధను మనసులోనే దాచేసుకుంటారు. బాధను ఎప్పుడూ మనసులోనే భరిస్తారు కాని బయటి వ్యక్తుల ముందు మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. కాని లోపల వారి మనస్సు ముక్కలైపోతుంది. అందుకే వారి సైలెన్స్ ని ఎప్పుడూ కూడా తక్కువగా అర్థం చేసుకోకండి. ఆ సైలెన్స్ లోనే వారి బాధ కాని, వారి గర్వం కాని, వారి గౌరవం కాని దాగి ఉంటుంది. ఇవి సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని కొన్ని గుండె పగిలే నిజాలు. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకున్నారు కదా. వారు బలంగా కనిపిస్తారు కాని వారి గుండె చాలా మృదువుగా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా సింహరాశి వ్యక్తులైతే కనుక ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు సింహరాశి వారు కానట్లయితే, మీ జీవితంలో ఎవరైనా సింహరాశి వ్యక్తులు ఉన్నట్లయితే, మీ కుటుంబ సభ్యులు కాని, బంధువులు, మిత్రులు వారు కనుక సింహరాశి వ్యక్తులైతే కనుక వారితో ఏ విధంగా నడుచుకోవాలో మీకొక అవగాహన ఖచ్చితంగా ఉండి తీరాలి. వారి మనస్సు గాయపెట్టకండి, వారి మనస్సు నొప్పించకండి, వారిని నిర్లక్ష్యం చేయకండి. బయటికి వారు గంభీరంగా కనిపిస్తారు, నవ్వుతూ కనిపిస్తారు కాని మనసులో చాలా బాధపడుతూ ఉంటారు. సింహరాశి వ్యక్తులు బయటికి సింహంలాగా కనిపించినప్పటికీ లోపల మాత్రం చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అనే విషయాన్ని గమనించాలి. అంటే ఏం జరిగినా సరే చాలా స్థిరంగా ఉన్నారు, వారికి ఏ బాధ లేదు అని మీకు అనిపించవచ్చు కాని అది నిజం కాదు. వారి మనసులో చాలా బాధ దాగి ఉంది. కాబట్టి వారి మనస్తత్వానికి తగినట్లుగా మీరు నడుచుకోవటం చాలా ఉత్తమం. అయితే సింహరాశి వారికి శివారాధన చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. సూర్యారాధన వల్ల అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు. అలాగే సింహరాశివారు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా విశేషమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. ఎందుకంటే దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాని కారణంగా మనకు పుణ్యఫలం లభిస్తుంది. అలాగే మనసుకు కూడా ప్రశాంతత దొరుకుతుంది. అంటే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు, మీకు దుఃఖాలు ఉన్నప్పటికీ మీ శక్తి మేర మీరు ఎంతైతే ఇతరులకు సహాయం చేయగలుగుతారో అంతవరకు మీరు ఇతరులకు, అవసరాల్లో ఉన్నవారికి, పేదవారికి, ఆకలితో అలమటిస్తున్న వారికి సహాయం చేయండి. అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని, మనసుకు ఎంతో ప్రశాంతతను అందజేస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.